బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ హైకోర్టులో ఈటెల రఘునందన్ పిటిషన్లు విచారణకు రాబోతున్నాయి. తమపై నమోదైన క్రిమినల్ కేసులు కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎంపీలు ఈటెల రఘునందన్ రావు. ఈటెలపై కమలాపూర్లో, రఘునందన్ రావుపై దుబ్బాక పిఎస్లో కేసులు నమోదయ్యాయి. ఇక ఇవాళ హైకోర్టులో ఈటెల రఘునందన్ పిటిషన్ల విచారణకు రాబోతున్నాయి. తమపై నమోదైన క్రిమినల్ కేసులు కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎంపీలు ఇద్దరు కూడా. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు మరోవైపు రఘునందన్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై కొద్దిసేపు క్రితమే తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. తనపై నమోదైనటువంటి 2 కేసులని, అటు ఈటెల రాజేందర్ పైతో పాటు మరోవైపు రఘునందన్ రావు పై నమోదైనటువంటి కేసులని కొట్టివేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఇద్దరు ఎంపీలు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈటెల రాజేందర్ పై కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా రఘునందన్ రావు పై దుబ్బాక పోలీస్ స్టేషన్ లో గతంలో నమోదు కావడం జరిగింది. ఎన్నికల సమయంలో కొన్ని క్రిమినల్ కేసులు అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము, అప్పట్లో ఉన్నటువంటి పోలీసులు సంబంధించినటువంటి ఎంపీలపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ 2 కేసులను కూడా కొట్టివేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఈటెల రాజేందర్ తో పాటు రఘునందన్ సంబంధించిన పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే దీనిపై విచారించినటువంటి జస్టిస్ లక్ష్మణ్ బెంచి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ జూలై 10కి వాయిదా వేయడం జరిగింది. మధు, రైట్, థ్యాంక్ యూ సునీల్.